నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. స్క్రీన్ మీద ఎంత బాగా చూసుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారు. సో గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని సినిమాస్. సో అంటే ఈ సినిమా వల్ల ఇప్పుడున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ దేనికి కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మెసేజ్ ఉంది మూవీలో, అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఐ థింక్ ఈ మధ్య ఆడియన్స్కి అంతా ప్రతి మూవీలో ఒక లెసన్ అవసరం లేదు. యాక్చువల్లీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ ఈ మూవీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు జస్ట్ థియేటర్కి రావాలి అండ్ యూ విల్ జస్ట్ లాఫ్ అండ్ ఫర్గెట్ యువర్ వరీస్. అండ్ ఐ థింక్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ టు జస్ట్ ఫర్గెట్ యువర్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ ఒక థియేటర్లో వచ్చి ఒక్కసారి మూవీ స్టార్ట్ అయితే యూ జస్ట్ ఫర్గెట్ ద వరల్డ్. సో ఐ థింక్ దాట్స్ దేర్ ఇన్ ద మూవీ. బిసైడ్స్ దాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నైస్ మెసేజ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. లవణి గారు, ఈ సెట్లో మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి? యాక్చువల్గా సీతా లీలావతి సెట్లో బాగా గుర్తుండిపోయే మెమొరీ. అచ్చా, ఒక మంచి మెమరీ కూడా చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సో మెనీ యాక్చువల్లీ. మీ ఎగ్జాక్ట్లీ సప్తగిరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్ యా, లవణి గారు, ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య చాలామంది ఏంటంటే జెన్జీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు. వాట్ యు సే టు దెమ్? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఏం చెప్తారు? మంచి పర్సన్ దొరికితే డెఫినెట్గా చేయాలి, కానీ కొంచెం టైం డెఫినెట్గా తీసుకోవాలి. డోంట్ జస్ట్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు మ్యారేజ్. మీరు కొంచెం చూడండి, ఇఫ్ యూ మ్యాచ్ ద వైబ్ check happens, and definitely I'll say take your time and then marry. Nenu obviously 7 years తీసుకున్నాను, so don't take 7 years maybe. Nenu actors kabatti, then I had to do it, but don't hurry. But marriage is a beautiful thing, and I think everyone should do it. Love married men, I hope they agree. సప్తగిరన్న హాయ్ నా. ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, అదే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలంటారు. ఎప్పటికున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్న. సో ఇప్పటికీ మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓల్డ్ సాంగ్సే వింటాం. అండ్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు శంకరన్ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నారు, సో ఆల్రెడీ మమ్మల్ని ఒక యాంగిల్లో చూసేశారు, సో కొత్తదనాన్ని చూపించడం కోసం కొత్త కంటెంట్తో వస్తున్నాం అని అంటున్నారు. సో మీరు ఈ మధ్య వేరే దగ్గర చెప్పారు కొంచెం డిఫరెంట్ రోల్తో వస్తున్నా, వెయిట్ చేయండి అని అన్నారు. సో ఎలాంటి కంటెంట్లో రాబోతున్నారు? అంటే కామెడీ చేయడం చాలా కష్టం అండి. ఇంతకుముందు మేము చేయాల్సిన కామెడీ అంతా చేసాం. థియేటర్లన్నీ ఊగాయి, దద్దరిల్లిపోయి అవన్నీ చేసేసాం. ప్రేమకథ చిత్రం, ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసాం. ఇప్పుడు కొత్త కమెడియన్స్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ వేలో వెతుకుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే ధనవర సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, అంటే ఏజ్ రీత్యా కాదు. సో అటువంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకోండి, ఒక ఫ్యామిలీ పరంగా ఏదైనా క్యారెక్టర్ పడితే డెఫినెట్గా మళ్ళీ మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. సో ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం త్వరలో, సూన్. లాస్ట్ వన్ క్వశ్చన్. సత్య గారు, SMS మూవీ అవ్వచ్చు అండ్ భీమ్లీ కామెడీ జట్టు చాలా బాగుంటాయి, మంచి ఫిలిమ్స్ అనమాట. ఇప్పటికీ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ భీమ్లీ కామెడీ జట్టు, ఆ క్లైమాక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా అంటే అప్పుడు ఉన్న ట్రెండ్ వేరు, అదంతా వేరు, అండ్ ఇప్పుడున్న కనెక్టివిటీ వేరు. ఆడియన్స్కి ఇదంతా చాలా చేంజెస్ వచ్చాయి ఈ ఇయర్స్లో. దీనికి అంటే ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి అనుకోవచ్చు ఈ స్క్రిప్ట్? ఇది అదే ఫస్టే చెప్పే కదండి, ద టైటిలే మీరు సతీలీలావతి ఆ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఈ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఒక డిఫరెన్స్ చూపించాను. అండ్ ఎప్పుడు లైఫ్లో ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాక దెర్ విల్ బీ సమ్ టామ్ అండ్ జెరీ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఎప్పుడు దానికి కన్క్లూషన్ ఉండకూడదు. బట్ దాని సొల్యూషన్గా మనం ఏదైనా మంచి సొల్యూషన్ వాడితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈక్వల్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ అట్లాంటి ఒక మంచి మెసేజ్ ఒకటి ఈ సినిమాలో ఉంది. క్లైమాక్స్ విల్ బీ రియలీ ఇమోషనల్ అండ్ ఐఎమ్ షూర్ కొంచెం టీయర్స్ వస్తుంది తప్పకుండా.